ఓం శ్రీమాత్రే నమః. కవిత్వ సిద్ధి. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః వసిన్యాద్యాభిస్త్వాం సహజనని సంచితయతి యః నా కర్తా కావ్యానాం భవతి మహతాం భంగి రుచిభిః వచోభిర్వాగ్దేవి వచనకమలమోదమధురైః. పద్యము. భగవతి సుధా భారతి పార్వతీ సురాధ్యమర యోగి వినుత పాదారవింద కమ్రవాగ్రచన కారకములైన చంద్రమణి శిలాశకల రుక్చటల వంటి దేహులగు వసిన్యాద్యష్ట దేవతాలి మరియు ద్వాదశ యోగిని మాతృకాళి నలుగురు మృదుగంధాకర్షణులు గలట్టి నీ స్వరూపము మదిని ధ్యానించు సుఖవి వ్యాస వాల్మీకి కాళిదాసాదులటుల ప్రణయ సౌందర్యలహరి విరాజమాన బ్రహ్మవాణి మనోజ్ఞ సంభావ్య దివ్య కావ్య రచనకు దక్షుడై గ్రాలునమ్మా. వ్యాఖ్య. అమ్మ త్రిపుర సుందరి, వాగద్దీశ్వరి, నీ భగవతి రూపము ఇలా ధ్యానిస్తున్నాను. పంచాశద్వర్ణాత్మికవు అష్టవర్ణాత్మికవు అయిన నీ యందు చంద్రకాంతిమణి సకల లావణ్య దేహులైన దేవతలు ప్రకాశిస్తున్నారు. వసిన్యాదులు 8 మంది, యోగినాదులు 12, గంధాకర్షిణి మొదలైన వారు 4. ఇది నీ సారస్వత రూపము. వసిన్యాదులు 8 మంది. ఆ నుంచి ఆహావర్గము ప్రథమ వర్గము, కావర్గము ద్వితీయ వర్గము కామేశ్వరీ శక్తి, చావర్గము తృతీయ వర్గము మోదినీ శక్తి, టావర్గము చతుర్థ వర్గము విమలాశక్తి, తావర్గము పంచమ వర్గము అరుణాశక్తి, పావర్గము షష్ఠవర్గము జైనీ శక్తి, యారాలవలు సప్తమ వర్గము సర్వేశ్వరీ శక్తి, శాసహలను అష్టమ వర్గము కౌలినీ శక్తి. విద్యాయోగిని, రేచికాయోగిని, మోచికాయోగిని, అమృతాయోగిని, దీపికాయోగిని, జ్ఞానయోగిని, అప్యాయని యోగిని, వ్యాపిని యోగిని, మేధాయోగిని, వ్యోమరూపాయోగిని, సిద్ధరూపాయోగిని, లక్ష్మీయోగిని. వీరు 12 యోగిని దేవతలు. గంధాకర్షిణి, రసాకర్షిణి, రూపాకర్షిణి, స్పర్శాకర్షిణి 4 ద్వారాలలో నిలిచియున్నారు. వీరితో కూడిన నీవు త్రిపుర సుందరి దేవతవు తల్లి. ఇలా నీ భగవతీ స్వరూపం ధ్యానించిన వారు మహాకవులతో సమానముగా వాగ్దేవి ముఖ కమలా మోదితమైన కవితలల్లగలరు.